గ్రూప్ 1లో స్టేట్ సెకండ్ ర్యాంకర్గా రావడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. సంతోషం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ అందులో మెయిన్ రీజన్ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చిన దానికంటే డిప్యూటీ కలెక్టర్ అనే పోస్ట్, నేను అనుకున్న పోస్ట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషం. ఆ సంతోషాన్ని మాటల్లో కూడా చెప్పలేను. చిన్నప్పటి నుంచి అది ఒక కలలాగా ఉండేది. స్టేట్లో హైయెస్ట్ రిక్రూట్మెంట్ అయినటువంటి వన్ ఆఫ్ ద సర్వీసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిప్యూటీ కలెక్టర్. ఆ పోస్ట్కి నేను వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి అంటే ఒక 6 years నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా. నాకు అప్పుడు తెలిసేది కాదు. బట్ నాన్న అదే డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, అప్పుడు వీఆర్ఓగా ఉండేవాళ్ళు. అలా ఉన్నారు. సో నాకు అది చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. ఈరోజు ఆ పొజిషన్కి వెళ్ళడం నిజంగా నాకు చాలా సంతోషం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్లో ఓపెన్ కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 2 ఉన్నాయి. మీరు టాపర్లో ఫస్ట్ టాపర్, సెకండ్ టాపర్, ఈ రెండింటిలో ఒకరిగా వస్తేనే మీకు డిప్యూటీ కలెక్టర్ సాధ్యమవుతుంది. అంటే మీరు ప్రిపరేషన్ జస్ట్ గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలని కాకుండా టాపర్లో ఒకరిగా రావాలని మీరు ప్రిపేర్ అయ్యారా? నోటిఫికేషన్ చూసాను, అంతవరకు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. వెయిట్ చేయడం అంటే ప్రిపరేషన్ ఆపి వెయిట్ చేయడం కాకుండా ప్రిపేర్ అవుతూనే నోటిఫికేషన్ పడుతుంది. డెఫినెట్లీ పడినప్పుడు అందులో ఎన్ని పోస్టులు ఉంటాయని డెఫినెట్గా అందరం చూసుకుంటాం. చూసినప్పుడు నేను ఫస్ట్ నా కళ్ళు ఇందాక మీకు చెప్పినట్టు డిప్యూటీ కలెక్టర్ పైన వెళ్ళాయి. అందులో 2 పోస్టులు, మొత్తం 5 ఉన్నాయి. అందులో జనరల్ మెన్ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్లో కొంచెం భయం వేసింది, కొంచెం కాదు చాలానే భయం వేసింది. ఆ రెండింటిలో నేను ఒకరిగా ఉండాలని. కోర్స్ టోటల్ కౌంట్ చేసుకుంటే చాలా పోస్టులే ఉన్నాయి. మా డిప్యూటీ కలెక్టర్ మాత్రం 2 ఉన్నాయి. భయం వేసిన వెంటనే నేను మా అమ్మకు ఫోన్ చేశాను. తను నాకు ధైర్యం చెప్పింది. 2 ఉన్నాయి కదా, రెండిట్లో నీకు కావాల్సింది ఒకటే కదా, 10 ఉన్నా సరే నీకు కావాల్సింది ఒకటే కదా, ఆ ఒకటి ఈ రెండిట్లో నీదే అనుకుని నువ్వు ప్రిపేర్ అవ్వని చెప్పింది అమ్మ. సో అమ్మ ఆ మాటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫోన్ చేసిన వెంటనే నాలో ఉన్న టెన్షన్ అమ్మలో 1% కూడా లేదు. 2 ఉన్నాయి కదా, అందులో నీకు ఒకటి వస్తుంది. ఏది లేనప్పుడు 0 పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పుడు నువ్వు బాధపడాలి. ఒక పోస్ట్ అయినా సరే ఉంది, నీకోసం 2 ఉన్నాయి, అందులో నువ్వు ఏదో ఒకటి తెచ్చుకో, ఫస్ట్ అయినా తెచ్చుకో, సెకండ్ అయినా తెచ్చుకో అని అమ్మ చెప్పేది. అండ్ అదే నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఆ రెండింటిలో నీకు గ్యారెంటీగా ఒకటి వస్తుందనే వాళ్ళు. వస్తుందరా తర్వాత సంగతి. నా పైన నాకైతే నమ్మకం లేదు అంతగా. బట్ నా ఫ్రెండ్స్ కానీ ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా చాలా మోటివేట్ చేశారు. నీకు అందులో ఒకటి వస్తుంది, రావాలి, అలా నువ్వు ప్రయత్నించు, అంతేగాని ఫస్ట్లోనే నువ్వు రాదనుకున్నట్టు ఫీల్ అవ్వద్దు. నీ ప్రిపరేషన్ మొత్తం కూడా 1 రోజు 2 రోజులు కాదు, ఇది 1 year మొత్తం జరుగుతుంది నోటిఫికేషన్ అన్నప్పటి నుంచి. సో ఆ పర్సిస్టెంట్గా నువ్వు వాటిని కంటిన్యూ చేయి, డెఫినెట్గా ఆ పోస్ట్ నీదే. మేమందరం లాస్ట్ రిజల్ట్ వచ్చే రోజు దానికోసం వెయిట్ చేస్తుంటామని చెప్పేవాళ్ళు. ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించేవి. ఆ పోస్టులు 2 అన్న భయం కంటే వీళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ దానికి అంతకు మించింది అయింది. సో నాకు చాలా ధైర్యంగా అనిపించింది. మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు ఆలోచించలేదు. కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఆ రెండింటిలో నాకు ఒకటి వస్తుంది అనిపించింది. అందరితో పాటు ప్రిపేర్ అయితే సరిపోదు, అందరికంటే కాస్త భిన్నంగా, అందరికంటే కాస్త మెరుగ్గా ప్రిపరేషన్ ఉండాలి. అదే అందుకోసం మీరు అవలంబించిన విధానం ఏంటి? మీరు టాపర్గా రావడానికి లీడ్ చేసిన అంశాలు ఏంటి? లీడ్ చేసిన అంశాలంటే మెయిన్గా ముందు టాప్లో ఉండాలి అని అంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు. 1-2 కాదు, చాలామంది ల్యాక్స్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా నార్మల్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. నార్మల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కాకుండా అందరూ చాలా టాలెంటెడ్ ఉంటారు. మ్యాక్సిమం అందరికీ టాలెంట్ ఉంటుంది. అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. అందరూ కూడా మంచిగా ఆన్సర్స్ ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళు టాప్లో ఉండాలనే ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు టాప్లో లేకుండా ఏదో నార్మల్గా ఎవరు ప్రిపేర్ అవ్వరు. బికాస్ ఇది మనకి డిగ్రీ ఎగ్జామ్స్ లాంటివి కానీ, మన ఇంటర్మీడియట్ 10th అలాంటివి కాకుండా ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం బాగా పర్ఫామ్ చేస్తే కానీ మనకు ఆ పోస్ట్ రాదు, ఎంత బాగా చదివినా సరే. సో రిలేటివ్గా బాగా చదవాల్సింది. సో అలాంటప్పుడు మనం మెయిన్గా హార్డ్ వర్క్, కన్సిస్టెంట్గా ఉండాలి. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ. దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం. చాలా అంటే ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలాగంటే సిలబస్లో ఏముందో అది మాత్రం ఫస్ట్ మనం కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాల్సింది. సిలబస్ దాటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చదవాలో మనకు తెలియాలి, ఏం చదవకూడదో కూడా మనకు తెలియాలి, ఎంత మనం కవర్ చేయాలి అంత మీరు చేయకూడదు అన్నట్టు. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. నా వరకైతే వచ్చిన సక్సెస్లో మేజర్ రోల్ టెస్ట్ సిరీస్ అనే చెప్పవచ్చు. వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎందుకంటే ఫస్ట్లో టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కానీ ఇందాక సార్ అన్నట్టు ఎలా డిఫరెన్షియేషన్, ఎలా మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎలాంటి వేస్ మనం చూస్ చేసుకున్నాం అన్నప్పుడు, నేను ఫస్ట్ టెస్ట్ సిరీస్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ 10 marks ఉంటుంది కదా ఒక్కొక్క క్వశ్చన్, అందులో నాకు 3 marks వచ్చేది. ఒక్కోసారి 2 marks కూడా వచ్చేది, 4 marks, ఇంతకు మించి నాకు వచ్చేది కాదు టెస్ట్ సిరీస్ స్టార్టింగ్లో. బట్ ఆ కన్సర్న్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఇంకా టాపర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా కలిసి వచ్చాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలన్నట్టు.
సో లాస్ట్ టెస్ట్ సిరీస్ అంతా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పటికీ ఆ మార్క్స్ కూడా 8, 9 అలా వచ్చాయన్నమాట. ఇక్కడ మార్క్స్ అని కాకుండా మనం రాసిన ప్రజెంటేషన్లో క్వాలిటీ పెరిగిందని నేను చెప్పొచ్చు. అది టెస్ట్ సిరీస్ వల్లే జరిగింది. అండ్ మనం రాసిన మన మనసులో అంత ఆన్సర్స్ ఉండొచ్చు కంప్లీట్గా, దాన్ని మనం పేపర్ పెన్ పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని ముందుకు తీసుకొస్తామో ప్రజెంటేషన్గా, అప్పుడే అది వర్క్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఎంతసేపు చదివామని కాకుండా చదివినంతసేపు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చదివామనేది ముఖ్యం. అది చేసుకుంటూ ప్లాన్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ ఎవరీవన్ విల్ సక్సీడ్. హార్డ్ వర్క్ చేయకుండా ఎవరో సక్సెస్ కాదు. అయితే సివిల్స్ గ్రూప్ 1 ఈ టాప్ మోస్ట్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కష్టపడితే తప్ప సాధ్యం కాని విషయం. మీ విషయంలో మీరు ఎలా హార్డ్ వర్క్ అనేది మీ విషయంలో మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మన మైండ్ మొత్తం కూడా కంప్లీట్గా ఇంటిగ్రిటీ అన్నట్టు, లేదంటే మనం చేసే ప్రతి పని కూడా కంప్లీట్ దీనిపైకే ఉండాలి. అది సీక్రెట్ అనే బుక్లో చెప్తున్నట్టు, నేనైతే బుక్ చదవలేదు కానీ సమ్మరీ మాత్రం ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే విన్నాను. నువ్వు ఒక పోస్ట్కి వెళ్ళాలి, నువ్వు ఒక గోల్ ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి, నువ్వు ఒకటి సాధించాలి నీ లైఫ్లో అని అనుకున్నప్పుడు హార్డ్ వర్క్ ఎలా ఉండాలంటే లవబుల్ హార్డ్ వర్క్. మనం దాన్ని హార్డ్ వర్క్ని కూడా లవ్ చేయాలి. అది హార్డ్గా నువ్వు కష్టపడుతున్నావు నీ మనసుకు అనిపించకూడదు. అలా ప్రిపేర్ అయితే నువ్వు అందులో ఆ పోస్ట్లో నువ్వు ఉండిపోయావు, ఆ గోల్ నువ్వు రీచ్ అవుతావు అన్న కాన్ఫిడెన్స్ నీలో బాగా బలంగా ఉండాలి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా జస్ట్ కాన్ఫిడెన్స్ బలంగా ఉన్నప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, హార్డ్ వర్క్ ఇక్కడ స్మార్ట్ వర్క్, ఎంత ఎక్కువసేపు కష్టపడినా సరే అది మనకి చాలా ఇష్టంగానే ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఇష్టంగా చేసే వర్క్ అన్నట్టు మనం ఫీల్ అయ్యి కష్టపడి మన మైండ్ మొత్తం ఏ పని చేస్తున్నా, ఈవెన్ మనం మూవీకి వెళ్ళినా నీ గోల్ అది ఉంది అన్న మనసులో అలా పెట్టుకుని ఉంటే చాలు. దానికోసం తప్పిస్తూనే ఉండాలి. తప్పించడం అంటే ఇక్కడ ఉద్దేశం ఒక డైరెక్షన్లో మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చుకోవడానికి కూడా మనం ఆ పాత్ని కూడా కరెక్ట్గా క్రియేట్ చేసుకున్నప్పుడే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీ కుటుంబ నేపథ్యం, ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిశగా మీ అడుగులు ప్రారంభంలో ఆ నేపథ్యం గురించి చెప్తారా? చిన్నప్పుడు నాన్న తలారీగా వర్క్ చేసేవాళ్ళు, అటెండర్గా తహసీల్దార్ ఆఫీస్లో. సో అప్పటి నుంచి నేను అక్కడ పలనేరు అని, బీకోట అని, తర్వాత చౌడేపల్లి, ఇలా స్కూల్స్ అన్నీ మారుతూ వచ్చాను. చిత్తూరు జిల్లా ఇంత మారుతూ వచ్చాము, అన్ని ఊళ్ళు తిరుగుతూ. అండ్ లాస్ట్ నేను నా 10th క్లాస్ అనేది చౌడేపల్లిలో కంప్లీట్ చేశాను. చిన్నప్పుడు ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నేను. సో అక్కడ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు గారని ఉండేవారు. నేను ఎప్పుడు మా నాన్న నన్ను ఇలా చదువు అలా చదువు, నువ్వు ఈ పొజిషన్కి వెళ్ళాలి అని ఎప్పుడు అనలేదు. బట్ నాన్న ఒకటి మంచిగా ఏం చేశారంటే, ప్రతి సాటర్డే సండే బయట వెళ్ళి ఆఫ్కోర్స్ ఫ్రెండ్స్తో బాగా తిరుగుతుంటాం, ఆడుకుంటుంటాం ఆ వయసులో. అలా టైం దొరికినప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకెళ్లేవాళ్ళు. అటెండర్గా తను ఆఫీస్లో నైట్ అక్కడే పడుకోవాల్సి ఉండేది ఒకసారి షిఫ్ట్స్ ప్రకారం. ఆయనప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయనతో పాటు పడుకోబెట్టుకునేవాళ్ళు. ఆ టైంలో నన్ను ఆఫీస్ మొత్తం చుట్టూ చూపించేవాళ్ళు. ఇక్కడిక్కడ నా సీట్లో ఇలాంటి డెసిగ్నేషన్ ఉన్న ఆఫీసర్ కూర్చుంటారు. అలా మైండ్ మొత్తం కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎక్కిచ్చేసారనమాట. అంటే ఇష్టంగానే, నాకు చాలా ఇష్టమయ్యేది. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యాస్ట్ సర్వీసెస్ చాలా బాగా నచ్చేవి. ఇలా అంటే ప్రతి విషయంలో కూడా నాకు అదే ఆలోచన ఉండేది. ఎప్పుడైనా సరే స్కూల్ అయిపోయింది, ఫ్రెండ్స్ ఆడుకునేసాం, ఇంకా నెక్స్ట్ వెళ్ళాల్సిన ఎక్కడికంటే నాకు ఆఫీస్కి అన్నట్టే అనిపించేది. చిన్నప్పటి నుంచి కూడా ఆఫీస్లో అక్కడ పోయి నేను ఏం చేసేది ఉండదు, జస్ట్ తిరుగుతూ ఉండడం, తెలుసుకోవడం చిన్న విషయాలు, ఆఫీస్లో ఎవరెక్కడ కూర్చుంటారని, అలా అవన్నీ కూడా ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పటి నుంచే బాగా మోటివేషన్ వచ్చింది, బాగా దొరికింది. నాన్న కూడా నాకు చెప్తుండేవాళ్ళు, ఇలాంటి ఆఫీసెస్లో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రజలు మనం ఏదో ఒకటి చేయగలమని. ఆ వయసులో నాకు ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనే దానికంటే ఆఫీస్లో ఉంటే ఇలా ఉంటుంది, అందరూ రెస్పెక్ట్ ఇలా ఉంటుంది, మనం అందరికీ అంతమందికి మనమే అన్నట్టు ఉంటాం, మనం బాగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన ఎక్కువ అనిపించేది. సో ఇంకా దాని ద్వారా ఇంకా అలాగే నాన్న చిన్న జాబ్ అయినా సరే మా అమ్మ ఎప్పుడు నన్ను మోటివేట్ చేసేది. నాన్నది చిన్న జాబ్ అని నువ్వు ఎప్పుడు ఆలోచించద్దు, నువ్వు ఆ పొజిషన్కి ఎప్పుడైతే ఒక మంచి ప్లేస్లో మనం ఉంటాము, ప్రజలకు అందరికీ బాగా చేయగలిగే ప్లేస్లో మనం ఉండాలి. సో చిన్న జాబ్ నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు ఎంతవరకైనా సరే, నువ్వు ఎంత చదువుతానన్నా అంతవరకు చదివించడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు చాలా సాక్రిఫైస్ కూడా చేశారు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మేము నాన్నకి పోస్టింగ్ వచ్చిన ఊళ్ళు తప్ప వాళ్ళు ఎక్కడికి కూడా బయట వెళ్ళలేదు. ఈవెన్ ఎవరి పేరెంట్ అయినా ఇలాగే ఉంటారు, పిల్లల గురించి ఇలాగే ఆలోచిస్తారు. మా పేరెంట్స్ అని నేను చెప్పట్లేదు. అలా మన పైన ఆశలు పెట్టుకొని ఇంతగా మన లైఫ్ని ముందుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఈరోజు ఈ పోస్ట్లో కూర్చోబెట్టారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పటికి కూడా అలాగేనే ఉంటారు. నా అమ్మ నాన్న వాళ్ళ లైఫ్ అలాగే, నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉన్నారు, ప్రస్తుతానికి తలారి నుంచి ప్రమోట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో ఇలా వాళ్ళు ఉన్నా సరే పిల్లల్ని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని బాగా చేయాలని, వాళ్ళకి పడిన కష్టం మొత్తం నాకు ఇంకా గుర్తుంది. వాళ్ళు ఏం చేశారు దానికోసం అన్నీ గుర్తున్నాయి. వాళ్ళ వల్లే ఈరోజు ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే ఇంకా తమ్ముడు కూడా
వాడు నాకు ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేసేవాడు. అండ్ ఈవెన్ నాకంటే ముందే తమ్ముడు బాగా సెటిల్ అయ్యాడు, యూఎస్లో ఉన్నాడు, ఇప్పుడు తను జాబ్ చేస్తున్నాడు. నా ప్రిపరేషన్ అప్పుడు కూడా కంప్లీట్గా తనే మనీ మొత్తం పంపించడం కానీ, తనే ప్రిపరేషన్ ఎలా ఉండాలని చెప్పడం కానీ, ఇలా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అవ్వని. ఆఫ్కోర్స్ వాడు తెలియకపోయినా బాగా చదివితే జాబ్ వస్తుందని మాత్రం వాడికి తెలుసు. ఆ విషయాలన్నీ చెప్పేవాడు. అండ్ ఎక్కడ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నాన్న ఒక పక్క నాన్న, తర్వాత తమ్ముడు ఇద్దరు కూడా చాలా సపోర్టివ్గా ఫైనాన్షియల్గా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ అమ్మ మోటివేషన్, అమ్మ చదువుకోకపోయినా ఎక్కువగా తను చెప్పేది ఎలా మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి, ఎలా మనం ఇంకోరికి హెల్ప్ చేయడానికి కానీ, లేదంటే ఒక మనం అనుకున్న పొజిషన్కి వెళ్ళడానికి కానీ మన క్యారెక్టర్ ఏ విధంగా సహాయపడుతుంది అనేది నాకు అమ్మ చాలా నేర్పించింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ అండ్ అది ఒక టాప్ ఫ్యాక్టర్ నా సక్సెస్కి అని నేను చెప్పొచ్చు. నాన్న ఎంత కష్టపడి నా కోసం చేసినా నా దృష్టిలో నాన్నతో ఈక్వల్గా, ఆల్మోస్ట్ ఈక్వల్ కంటే ఇంకొంచెం ఎక్కువే అమ్మ చేసిందని నేను చెప్పొచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.